మారేడుమిల్లి మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో గిరిజన గ్రామాలకు సరైన విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు ఆ శాఖ అధికారులు కార్మికులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. విద్యుత్ సిబ్బంది వెతలపై వీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల భారీ వృక్షాలు నేల కొరిగాయి. కొన్ని చోట్ల చెట్లు విద్యుత్ తీగలపై పడి స్తంభాలు నేల కూలడంతో పలు గిరిజన గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో విద్యుత్తును పునరుద్ధరించి ప్రజలకు కరెంటు సరఫరా చేయాలనే సంకల్పంతో సిబ్బంది వానల్లో తడుస్తూ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. కొన్ని గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో నడుచుకుంటూ వాగుల్లో ఈదుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కష్టాలపై మారేడుమిల్లి సబ్ స్టేషన్ ఆపరేటర్ రామగణపతి మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరంగా మారిన కరెంటు సరఫరా పునరుద్ధరణ కోసం చాలా కష్టాలు పడుతున్నామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది మారేడుమిల్లి సబ్ స్టేషన్ రంపచోడవరం డివిజన్ అండి. అయితే ఎడతెరిపి వర్షాల వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది విద్యుత్ సరఫరా. అంటే పోలు పడిపోవడం, ఈ లైన్ మీద చెట్లు పడిపోవడం అది ప్లేన్ ఏరియాలో ఒకలా ఉంటుంది, ఏజెన్సీలో ఒకలా ఉంటుంది. అంటే ఏజెన్సీ అంటే కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే ప్రజలకు సౌకర్యం కలిగించకూడదని చెప్పేసి రాత్రి పగలు కూడా హార్నెస్లో కష్టపడి మా స్టాఫ్ ఒక 20 మంది ఉన్నామండి ఇక్కడ. అంటే మొత్తం ఈ మండలానికి మా ఎల్ఐ గారు అయితే ఏంటి, లైన్ మ్యాన్ గారు అయితే ఏంటి, ఫ్రాంచైజీ అండ్ జేఎల్ఎం అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్ మేము అందరం కష్టపడి మా ఏఈ గారితో సహా ఏంటంటే లైన్లో కూడా తిరిగి మా ఏఈ గారు ఏడీ గారు అందరూ కూడా అక్కడ ఉండకుండా ఏంటంటే వర్షాలకి ఇబ్బంది పడకూడదు ప్రజలు అనే కారణంతో ఏంటంటే అందరూ లైన్లోకి వచ్చేసి చాలా ఆర్నెస్లో కష్టపడి మేము ప్రజలకి ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరాని పునరుద్ధరిస్తున్నాం అనమాట. రహదారులు అంటే సౌకర్యాలు లేనప్పుడు ఏంటంటే నడిచే వెళ్ళవలసి వస్తుంది. ఏంటంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఏంటంటే రోడ్లు ఉండవు. రోడ్లు లేని టైంలో కొండవాగులు దాటుకుని వెళ్ళి చేయటం, లేదా ఏంటంటే నడుచుకుని వెళ్ళి ఏంటి బాడైనా ఏమైనా కానీ నడుచుకుని వెళ్ళి బురదలో తప్పదు. ఇంకా ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అంటే ఇంకా తప్పదు, ఇంకేదైనా చెయ్యాలనే ఉద్దేశంతో మేము అలా రకంగా కష్టపడి చేస్తున్నాం. ఏది లేకపోయినా కరెంట్ లేకపోతే ఉండలేరు. ఏంటంటే అదొకటి ఈ వర్షాల కారణంగా ఏంటంటే చాలా ఇబ్బంది గురవుతుంది. మొత్తం మాకు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో మరీ ఎక్కువ బ్రేక్ డౌన్స్. దానివల్ల ఏంటంటే ఒక లైన్ వచ్చేసి లెంత్ ఆఫ్ లైన్ చాలా ఎక్కువ. ఇవి ఏంటంటే ఒక 60 కిలోమీటర్లు లెంత్ ఆఫ్ లైన్ ఉన్నాయన్నమాట లైన్లు, ఒక ఫీడర్ వచ్చేసి. ఇంకా అవన్నీ ఏంటంటే స్టాఫ్ అందరం కలిసి చేసుకుంటూ వెళ్ళి మా జనాలకి ఇబ్బంది కలగకుండా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది.